5వ మాట చూద్దామండి. యోహాన్ సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. మీరు గమనిస్తే చాలా మాటలు యోహాను లేకపోతే లూక్ వీరిద్దరు రాసి ఉంటారు. యోహాన్ రాస్తానికి కారణం ఏంటంటే ఆయన సిలువ దగ్గర ఉన్నాడు. లూక్ ద హిస్టోరియన్, హీ వాజ్ ద గ్రేటెస్ట్ హిస్టోరియన్ నరేటింగ్ ద ఎంటైర్ గాస్పెల్స్లో ఎక్కువ డీటెయిల్స్ ఆయన పట్టుకున్నాడు. అంటే యేసుతో పాటు ఉండి రాసిన వ్యక్తి. యేసుతో మాత్రమే కాదు కానీ అపోస్తుల కార్యాలు రాసింది కూడా లూకే. ఎవరితో పాటు ఉన్నాడు తెలుసా? శిష్యులు అందరితో ఉన్నాడు. పేతురుతో పాటు ఉన్నాడు. పేతురుతో పాటు చెరసాలలో ఉన్నాడు. ఆయన గురించి ప్రత్యేకతపై ఎక్కువ చదవేమో కానీ ఆయన పని ఏంటంటే ఎప్పుడు చూసినా రాస్తా ఉన్నాడంట. ఏం జరుగుతుందో చూస్తున్నాడు, రాస్తున్నాడు. ప్రతి భావము, ప్రతి మాట, ప్రతి ప్రాముఖ్యమైంది. ఈరోజు వాక్యము దేవుని ఆత్మ ద్వారా రాయబడిన ఈ మాటలు మనకు అందించబడతాం. ఎంత గొప్ప భాగ్యం అండి. అనుకుంటున్న ఈ 4 సువార్తలు మనకు లేవు. ఏం జరిగిందో ఎవరికైనా ఏమైనా తెలిసి ఉంటుందా? అసలు శిష్యుల్లో యోహాను కూడా రాలేదు అనుకోండి, ఏం జరిగి ఉంటుందో తెలిసి ఉంటుందా? కానీ యేసు ప్రేమను తెలుస్తానికి యేసు ప్రభు ముందే ప్రేమితో ఆకర్షించుకున్నాడంట. ఆయన ఏర్పరిచి తీసుకుని వచ్చాడు. ఈ మాట చదువుతామంటే లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ఏంటంట? లేఖనములు నెరవేరునట్లు ఆయన ఏమన్నాడంట? నేను దప్పిక కొనుచున్నాను. ఏంటి లేఖనాలు నెరవేరినట్లుగా? ఏంటి? ప్రభు సమరయ స్త్రీతో అంటాడు, అమ్మా నా నీరు తాగితే ఇంకెన్నటికీ దప్పిక కొనవు అంటారు. నా నీటి తాగుడు ఎన్నటికీ దప్పిక ఉండరన్న యేసువే నాకు దాహం వేస్తుంది అంటున్నాడు. మీరు గమనించాలండి, ఎప్పుడైతే మనిషి మీద పాపం అనేది మోపబడుతుందో మనిషికి దాహం అవుతుంది. అర్థమవుతుందా? సమరయ స్త్రీ పాపంలో ఉన్నదప్పుడు తనకి దాహం. ఎంత తాగినా దాహం, ఎంతమందిని వివాహం చేసినా దాహం, ఏది ఎంత చేసినా దాహం. ఈరోజు ఏంటి మీ దాహం? చాలామందికి భర్తలను మారుస్తున్నారు, కుటుంబాలను మారుస్తున్నారు, పనులను మారుస్తున్నారు, దృష్టిని మారుస్తున్నారు. ఒక దాంట్లో తృప్తి లేదు. దాహం. ఇక్కడ యేసు ప్రభు దగ్గర చూసినప్పటికీ ఆయన అంటున్నాడు, లేఖనాలు నెరవేరాలి. నేను తాగాలని కాదు. ఎందుకంటే ఆ మాట చదివితే ఆ మాట కంటిన్యూ చేయండి. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండింది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఏం చేశారంట? మరలా చదవండి. ఒక స్పంజి చిరకతో నింపి, స్పంజిని చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఏం చేశారంట? హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. అంటే ఏం చేసి ఉంటారు? హిస్సోప్ అనేది అన్నప్పుడు చూస్తే, ఇస్ మై టేబుల్ నాట్ రెడీ? వేర్ ఇస్ మై టేబుల్? ఇస్ మై టేబుల్ నాట్ రెడీ? ప్లీజ్ సమ్మన్ చెక్. అయ్యా నేను చూస్తున్నాను, ఎవరైనా చూడండి. ఆయన చదివి ఏం చేస్తాడయ్యా? మీరు ఎవరన్నా చూడండి అయ్యా. హిస్సోప్ అంటే చూపిద్దామని ఆశపడ్డానండి, అందుకని ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నా. హిస్సోప్ అంటే నథింగ్ బట్ ఈరోజు ప్యాస్లీ లీవ్స్ చూసారా? కొత్తిమీర ఆకులు చూసారా? కొత్తిమీర ఆకుల్లాగా ఉంటాయి. ఆ ఆకులతో ఏం చేశారంట? ఆ చిలకలను అలా తడిపి ఆయన మీద పెట్టారంట. దాహం వేస్తుందంటే చక్కగా వాటర్ బాటిల్ అవ్వలే. దాహం వేస్తుందంటే మంచిగా నీరు ఇవ్వట్లే. దాహం వేస్తుందంటే చేదైన చిరక. ఏంటి ఆ చేదు? కొద్దిసేపులో మనం చూస్తాం. ఏంటి ఆ చేదు? చేదులో అలా తడిపి అలా పెడుతున్నారంట. ఏంటి? లేఖనాలు నెరవేరినట్లుగా. ఈ మాట నాకు చాలా కాలం అర్థం కాలే. నిజం చెప్తున్నాను, చాలా కాలం అర్థం కాలే. ఎంతలో ఆ మాట ఏంటి అని ధ్యానిస్తానికి మరలా ప్రయత్నం చేశాను, జాతకాల. కానీ యేసుకు సాదృశ్యంగా ఉన్న కొన్ని విషయాలు ధ్యానించినప్పుడు ఓహో ఇదా కొద్దిసేపులో మనం దాంట్లోకి వెళ్తాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయనకి చేదుతో అలాగ తడిపి నోటి మీద అట్లా రాశారంట. చాలామంది అనుకుంటారు
ఆయనకి మంచిగా మందు ఇచ్చారు. మంచి ఆ రోజు అలాగ వినగర్ అలాగిస్తే అలాగ తాగి నొప్పికి కొంచెం ఆదరణ కలుగుతుంది అనుకున్నారు. అది కాదు లేఖనాల నెరవేర్పు. ఇట్ వాజ్ అ న్యూ పర్స్పెక్టివ్ ఫర్ మీ ఆల్ టుగెదర్. చాలామంది అనుకుంటారు ఆ నొప్పికి సముదాయించుకుంటానికి దాహానికంటే అలాగ తడిపి ఆయనకి ఇచ్చారు, ఆయన అలా తాగి ఊసారు అనుకుంటాం. కాదు 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 అక్కడ తడిపింది హిస్సోపుతో తడిపారు. ఆకులతో అలాగ తడిపి ఆకులతో అలాగ మీద వేసారంట. వేస్తే ఆయన థూ అని ఊసారంట. అర్థమవుతుందా? ఆయన ఊసాడంట. ఏంటి ఊస్తాం తర్వాత చూస్తాం మనం. కానీ ఆయన దప్పిక కొనుచున్నాడు అన్నప్పుడు హీస్ థర్స్టీ. ఆయన ఆశపడి తాగాలని కాదు, లేఖనాలు నెరవేరాలి. తండ్రి ఇప్పటికే నాకు ఓపిక లేదు తండ్రి, నేను చేయలేకపోతున్నాను తండ్రి, లోక పాప భారమంతా నా మీద మోసా తండ్రి. కానీ నేను జ్ఞాపకం చేసుకోమంటున్నావు, నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నావు. ఈరోజు అది ఏంటని మీరు తెలుసుకుంటే మీ గుంట పగిలిపోతుందండి. ఇప్పుడే ముందే క్లూ పాయింట్ మీకు చెప్పేస్తాను ఈ సీక్వెల్లోనే. అది మన కన్నీరు, అది మన కన్నీరు, అది మన కన్నీరు, మన కన్నీరు. సాదృశ్యం ఏంటి తెలుసా? పస్కా యూదుల ఆచారం. ఈరోజు మన క్రైస్తవులు కూడా పస్కాని ఆచరిస్తాము, కానీ యూదుల సాంప్రదాయం కాకుండా యేసుప్రభు సాదృశ్యంగా ఆ పస్కాల ఆచారంలో ఏం చేస్తారంటే ఉప్పు నీళ్ళు పెట్టుకుంటారు, చేదు నీళ్ళు పెట్టుకుంటారు. ఉప్పు చేదు నీళ్ళు పెట్టుకుని దాన్ని ఏం చేస్తారు తెలుసా? ఈ ఆకులతో అలాగ తడిపి దాన్ని నోట్లో పెట్టుకుంటారంట. దాన్ని నోట్లో పెట్టుకున్న ప్రతిసారి ఎట్లా ఉంటుందంటే అందరు అట్లా అంటారంట. ఏంటంటే దేవుడు అంటాడు, ఐగుప్తులో నువ్వు ఏడ్చిన ఏడుపు, గతంలో నువ్వు ఏడ్చిన ఏడుపు, నీ బాధల గురించి ఏడ్చిన ఏడుపు, నీ పాపం గురించి ఏడ్చిన ఏడుపు, నీ జీవితంలో పడిన శ్రమల గురించి ఏడ్చిన ఏడుపు దేవుని వాటిలో చెప్పడా ఏంటి? మన ప్రతి కన్నీటి బొట్టుని ఆయన బుడ్డులో దాచి ఉంచుతాడంట. పస్కా ఆచారంలో మనం చూస్తాము, వారి ఆకుల్ని అలాగ ముంచి వారి నోట్లో పెట్టుకుని తడుపుకుంటారంట. తడుపుని తింటా చేదు జ్ఞాపకం వచ్చాడు. దేవుడు అంటాడు, జ్ఞాపకం చేసుకో, నువ్వు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఏడ్చో, జ్ఞాపకం చేసుకో, గతంలో నువ్వు ఏడ్చో. ఈరోజు దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి తెలుసా? నీ ఏడుపులన్నీ నేను విన్నాననేది నెరవేరుస్తున్నాను నిన్ను. మన ఏ ఒక్క కన్నీరు వ్యర్థగా పోలేదండి. యేసు ప్రభు సిలువలో అంట మన కన్నీటినంతా జ్ఞాపకం చేసుకున్నాడంట. లేఖనాలు నెరవేరునట్లుగా నేను దప్పిక కొనుచున్నాను. వారి ముందు ఆ చేదైన దాన్ని చూసి దేవుడు అంటున్నాడు, నేను ఏ ఒక్క కన్నీటిని మర్చిపోలేదు, ప్రతి కన్నీటిని సంతోషంగా మారుస్తాను, ప్రతి దుఃఖం వ్యాధిని ఆనందంగా మారుస్తాను నేను. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారండి మీ కన్నీరు తుడిచిన క్రీస్తు సజీవుడని నమ్మేవారు మాత్రం బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? I'm telling you, every tears that you have wept in the presence of God is not going in vain. అపవాది చెప్పనవద్దు, ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియదులే, దేవుడు చూస్తున్నాడు. ప్రతి కన్నీటి బొట్టిని ఎత్తి పెడుతున్నాడు ఆయన. ఆ ప్రతి కన్నీటి బొట్టిని ఆయన అంటున్నాడు, ఇదిగో నా పెదం మీద పడింది, నా నోరు మీద పడింది, నేను చూస్తున్నాను. ఐ నో ద టేస్ట్ ఆఫ్ ఇట్, ఐ నో హౌ ఇట్ ఫీల్స్. నేను మర్చిపోలేదన్న మాట దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఆయన సన్నిధిలో ప్రతిసారి మనం ఏడ్చే ప్రతిసారి దేవుడు ఏమంటాడంటే, నేను ఇలా అనుకుంటానండి, ఈ మర్మం నేను చదివినప్పుడు నాకు అర్థమైనప్పుడు నా గుండె పగిలిపోయింది. దేవా, ఎన్నిసార్లు ఏడ్చానయ్యా, ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నా కన్నీరు వ్యర్థంగా పోలే ప్రభువా, నువ్వు చూసావు ప్రభువా, నువ్వు రుచి చూసావు. యు నో హౌ ఇట్ ఫీల్స్. చాలామంది పర్వాలేదని ఆదరించేవారు ఉంటారేమో, కానీ వారికి తెలియదు ఎలాగ ఉంటుందో. కానీ నువ్వు అంటున్నావు, నేను రుచి చూశాను అంటున్నావు. నాకు తెలుసా వేదన, నాకు తెలుసా దుఃఖం, నాకు తెలుసా బాధ, నేను అనుభవించాను, నాకు తెలుసు, నాకు రుచి తెలుసు. ఈరోజు ఐ వాంట్ టు లెట్ యు నో, గాడ్ నోస్ హౌ యూ ఫీల్, గాడ్ నోస్ యువర్ పెయిన్, గాడ్ నోస్ యువర్ సఫరింగ్. మీ కుటుంబం కొరకు ఏడుస్తున్నారేమో, మీ రక్త సంబంధాల కొరకు ఏడుస్తున్నారేమో, మీ భర్త కొరకు, మీ భార్య కొరకు ఏడుస్తున్నారేమో, లేకపోతే మీ జీవితంలో మీరున్న బంధకాల గురించి ఏడుస్తున్నారేమో. ప్రతి కన్నీటి బొట్టుని ఎరిగిన దేవుడు రాత్రంతా ఏడుపు ఉంటుందేమో, కానీ పగలు వస్తుంది. ఏంటంట? జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. ఆనందం వస్తుందంట.
ప్రతి కన్నీరుని నజరేయుడైన యేసు నామములో సంతోషంగా మారునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇలా నమ్మితే మీరు పొందుకోండి. దేవుడు నన్ను ప్రకటించమన్నాడు, నిన్నే ప్రకటిస్తాను నేను ఈరోజు. నమ్మితే పొందుకోండి. మనం చూస్తాము, ఆయన దప్పికొన్నాడు అన్న మాట చూసినప్పుడు ఆయన లేఖనాలు నెరవేరుస్తానికి, ఆయన రుచి చూశాడన్నది తెలియజేస్తానికి ఆయన జరిగించిన కార్యము